అమెరికాలో మళ్ళీ మీజిల్స్ మహమ్మారి టెన్షన్ పెడుతోంది. ముఖ్యంగా టెక్సాస్లో ఈ తట్టు వ్యాధి బాగా ఎక్కువైపోయింది. ఈ సంవత్సరం మొదటి నుంచి చూసుకుంటే దేశం మొత్తంలో 600 మందికి పైగా ఈ జబ్బు వచ్చింది. అయితే అందులో ఒక్క టెక్సాస్లోనే 480 దాకా కేసులున్నాయి. ఇప్పుడు తాజాగా మరో 2 పిల్లలు కూడా చనిపోయారు. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ వ్యాధి బారిన పడి మరో చిన్నారి కూడా మృతి చెందాడు. ఈ విషాదకరమైన వార్తను హారిస్ కౌంటీ ఆరోగ్య అధికారులు ధృవీకరించారు. టీకాలు వేయించుకోవడం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. అయితే ఈ వ్యాధి ఎందుకు ఇంతలా వ్యాప్తి చెందుతోందంటే చాలా మంది పిల్లలు టీకాలు వేయించుకోవడం లేదా వాళ్ళకి టీకాలు వేశారా లేదా అనే విషయం కూడా సరిగ్గా తెలియకపోవడం. టీకాలు వేయించుకొని వాళ్ళకే ఈ జబ్బు తొందరగా వస్తుంది. కొన్ని ఏరియాల్లో అయితే టీకాలు వేయించుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయిందంట. దానివల్ల అందరికీ రోగ నిరోధక శక్తి తగ్గి జబ్బు ఈజీగా స్ప్రెడ్ అవుతోంది. ఇంకోటి ఏంటంటే వేరే దేశాల నుంచి వచ్చే వాళ్ళ ద్వారా కూడా ఈ వ్యాధి సంక్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికాలో ఉంటున్న మన తెలుగు ఇండియన్ ఫ్యామిలీస్ కోసం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ విషయం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం. టీకాలు వేయించుకొని పిల్లలు నీరసంగా ఉండేవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళందరికీ ఈ జబ్బు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. సో ఇండియా నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడి నుంచి ఇండియాకి వెళ్ళే వాళ్ళు కానీ తప్పకుండా మీజిల్స్ టీకాలు వేయించుకోవాలి. ఒకవేళ టెక్సాస్లో లేదా ఈ జబ్బు ఎక్కువగా ఉన్న ఏరియాలకు వెళ్తుంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు మీకు మీజిల్స్ టీకాలు అన్నీ కరెక్ట్గా వేశారా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ చేయించుకోకపోతే వెంటనే దగ్గరలోని డాక్టర్ని కలిసి టీకాలు వేయించుకోవాలి. ఇండియాకి వెళ్ళాలన్నా, మీజిల్స్ ఎక్కువగా ఉన్న అమెరికాలోని వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా ప్రయాణానికి కనీసం 2 వారాల ముందు టీకాలు వేయించుకోవడం మంచిది. మీ పిల్లల టీకాల రికార్డులు ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోవాలి. స్కూళ్ళల్లో వేరే చోట్ల అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి వీటిని దగ్గర ఉంచుకోవడం మంచిది. ఒకవేళ జ్వరం, దగ్గు, కళ్ళు ఎర్రబడ్డం, ఒంటి మీద ఎర్రటి పొక్కులు లాంటి మీజిల్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవండి. మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీజిల్స్ వస్తే అది వేరే వాళ్ళకి సోకకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్ఫ్ ఐసోలేషన్ అంటారు దీన్ని. ఈ జబ్బు గురించి కొత్తగా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అని మీ లోకల్ హెల్త్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ని ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, అమెరికా ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసే వాళ్ళు మీజిల్స్తో సహా కొన్ని జబ్బులకి టీకాలు వేయించుకోవడం కంపల్సరీ. మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఇమిగ్రేషన్ ప్రాసెస్లో ఉంటే ఈ టీకాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి మీజిల్స్ని లైట్ తీసుకోవద్దు. జాగ్రత్తగా ఉంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎన్ఆర్ఐలు ఈ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాలంతే.